గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మై సెల్ఫ్ కిరణ్. ఈ హెల్త్ లో ఒక మంచి ఆపర్చునిటీతో మనం అయితే ముందుకు వచ్చాం. అలాగే నాకు వండర్ఫుల్ టెస్ట్ మనీస్ అయితే ఉంది. నా టెస్ట్ మనీస్ చెప్పే ముందు చాలా మంది ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేసే ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను టెస్ట్ మనీని చెప్పే ఛాన్స్ అయితే తీసుకున్నాం. టుడే మనం ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క హెల్త్ లో ఆల్రెడీ లాంచ్ అయ్యి 6 years అవుతుంది. 6 years నుంచి ఒక వండర్ఫుల్ టెస్ట్ మనీస్ తో కంపెనీ ప్రోడక్ట్ సప్లై చేస్తుంది. దాంతోనే చాలా మంది ఒక రిజల్ట్ తీసుకొని చాలా ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేసి ఆ హ్యాపీగా హెల్దీగా ఉండే కోసం ఈ హెల్త్ అయితే మనం ఒక మంచి హోప్ ని అయితే కంపెనీ ఇస్తుంది. దాంతో పాటు మాలాంటి వాళ్ళకి చాలా మందికి హోప్ వచ్చింది హెల్త్ విషయంలో. అలాంటి హెల్త్ విషయంలో హోప్ వచ్చిన ప్రతి పర్సన్ కూడా ఈ రోజు మనతో మాట్లాడే ఛాన్స్ అయితే తీసుకుంటారు. అందరికీ వెల్కమ్. వెల్కమ్ టు ఆల్. ఎవరైతే ఉన్నారో ఒకసారి అందరం కూడా టెస్ట్ మనీ రూపంలో మనం చెప్పే ఛాన్స్ అయితే తీసుకుంటారు. ఓకే, వెల్కమ్ సార్. గుండెటి రాజు గారు, మంచి వండర్ఫుల్ టెస్ట్ మనీతో మీరు మాకు వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ యాక్చువల్గా నాకు పవర్ లేదు, అందుకనే ఫస్ట్ నాది అన్మ్యూట్ ఇవ్వండి అని చెప్పి నేను మెసేజ్ చేశాను. నేను గత 25 years ఆర్థరైటిస్తో బాధపడ్డాను. అంటే మనకు ఎలా అంటే చాలా ప్రాబ్లం వచ్చేది సార్. ఈ జాయింట్స్ అన్ని కూడా వాపులు వచ్చి వంపులు వచ్చి నడవడానికి అయ్యేది కాదు, కూర్చోవడానికి అయ్యేది కాదు. ఎలా ఉన్నా సరే చాలా ప్రాబ్లం ఉండేది. నేను యాక్చువల్గా ఫస్ట్ హైదరాబాద్లో నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నా. రకరకాల మామూలుగా పల్లెటూరులో ఉండే ప్రకృతి వైద్యాలన్నీ చేశాము. ఈ 2 ముడుకులు కూడా చురకలు వేశారు సార్. చూడండి ఒకసారి లైవ్ లో చూపిస్తాను. యాక్చువల్ నా ముడుకులు 2 కూడా ఇలా ఉంటాయని నేను కళ్ళు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ 2 ముడుకులు కూడా ఇంత స్వాపులు వచ్చేవి. ఇటువంటి చురకలు వేశారు, ఇక్కడక్కడ పచ్చబొట్లు వేశారు. ఇవన్నీ కూడా ఎన్ని వైద్యాలు చేసినా సరే నాకైతే ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వలేదండి. సో నాకు డాక్టర్ శ్రీనివాస్ సార్ ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన తర్వాత, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రోడక్ట్ వాడండి సార్ అన్నారు. ప్రోడక్ట్ వాడిన మొదట 20 రోజులు అయితే మాత్రం పెయిన్స్ ఎక్కువయ్యాయి, వాపులు వచ్చాయి, అన్నీ అయ్యాయి. ఇదేంటి ఇలా జరుగుతుందని అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే సార్ అయితే నాకు ఎప్పటికప్పుడు టచ్లో ఉండేవారు. సార్ అలాగే వస్తాయి, ప్రాబ్లం లేదు, కొద్ది రోజుల తర్వాత కంట్రోల్ అవుతాయండి. వాడిన 20 days తర్వాత నుంచి నాకు పెయిన్స్ తగ్గాయి, వాపులు తగ్గాయి సార్. కంటిన్యూగా 6 months వాడాను. ప్రజెంట్ నేను ప్రోడక్ట్ ఆఫ్ చేసి కూడా 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు నాకు ఎలాంటి ప్రాబ్లంగా నేను రాలేదు. యాక్చువల్గా నాకైతే మాత్రం చాలా చాలా ఉపయోగపడిందండి. ఒక విధంగా చెప్పాలంటే ఇందులో మనీ కంటే ఫస్ట్ హెల్త్ అనేది ఎలాంటి సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా సరే ఇది 100% అయితే వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఓపికతో తీరికతో వాడాలి. సో థ్యాంక్ యూ. సార్కి అయితే మాత్రం నిజంగా నాకు దేవుడు లాంటి సార్ శ్రీనివాస్ సార్. ఆయన కానీ ఒకవేళ ఆ రోజు సజెస్ట్ చేయకపోతే నేను ఈ టైంకి ఎలాగ ఉండేవాడిను, పూర్తిగా తిరగడానికి అయ్యేది కాదు సార్. నేను బెడ్ రీడ్. సో అదే అలాంటిది ఈరోజు నేను మీ అందరితో జర్నీ చేసి మీతో ట్రావెల్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇంకా మీ దగ్గర చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయని నేనైతే ఉన్నాయి విన్నాను. ఉన్నాయి సార్. ఉంటే చెప్పండి. కాకపోతే ఇప్పుడు అందరూ కూడా టెస్టిమోనియల్ చెప్పాలి కదా సార్, అందుకోసం అని చెప్పి నేను వన్ ఆర్ టూ టెస్ట్ మనీస్ చెప్పండి, పర్వాలేదు సార్. నేను ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేశాను. అంటే ఎలాగంటే ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్ సార్. ఇంతకుముందు డీడీ కిట్ ఉండేది. అంటే ఆ డీడీ కిట్ యొక్క అప్డేట్ వెర్షనే మనకి హెయిల్ డాక్టర్. సో ఆయనకి చాలా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఏ డాక్టర్ కూడా ఇది 6 months కంటే ఎక్కువ బ్రతకడు, సో కాబట్టి ఈయన తీసుకెళ్ళిపోండి, మరి అక్కడ ఏ ప్రోడక్ట్ కానీ మెడిసిన్ కానీ ఏటి వాడదు అన్నారు. ఎందుకైనా మంచిదని చెప్పి మన ప్రోడక్ట్ ఇచ్చి చూసాం సార్. మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 2.5 years అయినా సర్వైవ్ అయ్యాడు. ఈవెన్ చనిపోయినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి అతను ఎలాంటి ప్రాబ్లం లేకుండా చనిపోయాడు. అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ అది. ఆ తర్వాత బొబ్బిల్లో ఒక 77 సంవత్సరాల ఓల్డ్ ఉమెన్ కి ప్రోడక్ట్ ఇచ్చాను. తనకి జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండేది. నెక్స్ట్ ఐ విజన్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండేది. ఎలా అంటే కంటికి ఇంజక్షన్ 10 ఇంజక్షన్ చేశారు సార్. ఒక ఇంజక్షన్ కాస్ట్ 10,000. అయినా సరే కంటి చూపు అనేది ఆవిడకి మెరుగుపడలేదు. మన ప్రోడక్ట్ వాడిన తర్వాత విటైన్ వల్ల వితిన్ 20 days ఆవిడకి కంటి చూపు మెరుగైంది సార్. ఒక స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే పేషెంట్ కూడా ఇచ్చాను. స్కిన్ అంటే ఎలా అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు చేతులు కాళ్ళు 2 పూర్తిగా పగిలిపోయి బ్లడ్ వచ్చేసింది సార్.
విజయనగరం, విశాఖపట్నం చాలా హాస్పిటల్కి చూపించారు, అయినా సరే వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ రాలేదు. మన దగ్గర ఉన్న డీడీ కిట్ వాడిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన చేతులు అయితే ఎలా అయితే షాప్గా ఉన్నాయో ఆ విధంగా అయిపోయి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మధ్య రీసెంట్గా నాకు వచ్చే టెస్ట్ మనీలు ఏంటంటే ఇంకోటి హెయిల్ డటో మీద. నేను యాక్చువల్గా ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. దాంతోపాటు నాకు 1.5 year బిఫోర్ పైల్స్కి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా చిన్న పస్ లాగా వచ్చేసాను. సో సార్కి కూడా చెప్పాను, సర్జరీ చేసిన డాక్టర్ కూడా 4-5 times చేస్తే స్కానింగ్ చేయాలి, ఏమో ఏంటో ఏమైనా ప్రాబ్లం ఉందటని చెప్పి ఇదండి. అయితే నేను వెయిట్ లాస్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతున్నా, ప్లస్ థైరాయిడ్ ఉంది, అవి ఎక్కువ అవుతాయి అని చెప్పి నేను హెయిల్ డాటో వాడుతున్నా. హెయిల్ డాటో వాడిన విత్ ఇన్ 10 daysలో పస్ అనేది కంట్రోల్ అయిపోయింది సార్. పస్ కంట్రోల్ అయిపోయింది, నాకు వెయిట్ లాస్ కూడా కొంత అయ్యాను. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అవర్ ప్రొడక్ట్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఒక క్వశ్చన్, మనకి మీరు క్యాన్సర్ కి యూజ్ చేశారు కదా, ఏ స్టేజ్ లో వాళ్ళకి యూజ్ చేశారు సార్? ఒక్క సెకండ్. ఏ స్టేజ్ వాళ్ళకి కూడా యూజ్ చేస్తారు అనేది మనం అవకాశం ఉంటే చెప్పండి. ఒక సెకండ్ అండి, మీరు హ్యాండ్ రైజ్ చేసే ఛాన్స్ ఉందా ఒకసారి? ఒక్క నిమిషం, హ్యాండ్ రైజ్ చేయలేదు కదా. సార్ 4th stage సార్. 4th స్టేజ్. చాలా ఎస్ సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. సార్ ఇంకొక ఆవిడకి కూడా ఇక్కడ ఇస్తాను, అంటే ఆవిడకి ఇచ్చేది ఓన్లీ వెటైన్ డిటాక్స్ వరే ఇస్తాను. ఆవిడకి కూడా క్యాన్సరే, కానీ ఆవిడ కూడా తిరగాడుతుంది. సరే, ఓకే సార్. తర్వాత మిగతా ఇంకో రోజు అన్ని డిస్కస్ చేద్దాం, లైవ్గా మీటింగ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు అందరూ మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఆల్. సార్ నేను మీటింగ్ నుంచి కూడా లెఫ్ట్ అవుతాను, ఎందుకంటే నాది పూర్తి ఛార్జింగ్ లేదు రాత్రి యాక్చువల్. మనం ఏం చేయాలి, ఇంత మంచి టెస్ట్ మనీ కూడా వచ్చిన తర్వాత కూడా మనం ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకా నెక్స్ట్, అలాగే మన రమాదేవి మేడం, వెల్కమ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. సో నాకైతే హెల్త్లో రావడానికి కారణం హెల్త్ కోసం వచ్చానండి. ఎందుకంటే బిఫోర్ నాకు స్పాండిలైట్ ఉండేది. ఆ సర్వైకల్ స్పాండిలైట్ వల్ల నాకు చాలా నెక్ అంతా పెయిన్ అయ్యి కాలర్ కూడా పెట్టుకుని అలా ఎక్కువసేపు అదే ఉండడం అనేది జరిగేది. పెయిన్ ఎక్కువ ఉండేది. సో దానివల్ల నేను ఏ వర్క్స్ కూడా ఏమీ చేసుకోలేకపోయేదాన్ని. అలాంటి టైంలోనే నాకు కిరణ్ సార్, ప్రసాద్ సార్ నాకు ఈ ఏదైతే ఉందో హెల్త్ పరిచయం చేశారండి. చేసిన తర్వాత నేను ప్రోడక్ట్ తీసుకొని మొదలుపెట్టిన తర్వాత విత్ ఇన్ ఒక 1 week లోనే నాకు కొంచెం పెయిన్స్ ఎక్కువ అయ్యాయి. నేను సార్కి అడిగాను, ఏంటి సార్ మళ్ళీ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయంటే అది ప్రాసెస్ అలాగా పనిచేస్తుంది మేడం, బాగానే అవుతుంది, మీకు తగ్గుతుంది, కొంచెం వస్తా పెయిన్స్ వస్తాయని చెప్పారు. సో తర్వాత పెయిన్స్ అలాగా నాకు ఒక 10 days పెయిన్స్ అనేది రిలీఫ్ అయ్యి ఇప్పుడు లేచి నా వర్క్స్ నేను చేసుకుంటూ నేను కొంచెం హెల్తీగా హ్యాపీగా ఉన్నానండి. హెల్త్కి థ్యాంక్ యూ సార్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే వెల్కమ్ సార్ సూర్యనారాయణ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మెంబర్స్. హ్యాపీ గుడ్ మార్నింగ్ హెల్తీ. సో నా పేరు సూర్యనారాయణ, నేను పాలకొండ నుండి మాట్లాడుతున్నాను. నాకేంటంటే సర్వైకల్ స్పాండిలైట్ ఉండేది. వాటి నుండి లెఫ్ట్ సైడ్ అంతా, లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా నాకు లేవనంటే 1 millimeter కూడా లేవడానికి కూడా అవకాశం లేని స్థితి. చాలా ఇబ్బంది పడ్డాను. డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి చేస్తే సర్జరీ చేయాలన్నారు. మన వాళ్ళందరూ కూడా ఈ సర్జరీ వల్ల చాలా సమస్యలు వస్తాయి, వద్దు అని చెప్పేసి పార్వతీపురం దగ్గర ఒక నాటు వైద్యం చేయించుకోవడం జరిగింది. ఆయన కూడా వీక్లీ ఒక కట్టేసేసి మూమెంట్ కాకుండా అలాగా ఉంచేశాడు. 5 weeks వరకు అలాగా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అది అయినప్పుడు కూడాను నాకు ఎటువంటి రిలీఫ్ రాలే. ఇదే సమయంలో మనకి సాయి కృష్ణ గారు, శ్రీనివాస్ డాక్టర్ గారు కూడా పరిచయం అయి, సార్ పలానా డీడీ కిట్ వాడండి, రియోనిక్ ఫార్ములా వాడండి, ఈ విధంగా చెప్పడంతో నేను వాడడం జరిగింది. విత్ ఇన్ 1 monthలో
నేను బాగా రిలీఫ్ అయ్యాను. ఆ ప్రోడక్ట్ వల్ల చాలా ఎక్సలెంట్ 1 మంతే. కానీ నేను 3 మంత్స్ వాడి ఎక్సలెంట్ రిజల్ట్‌గా ఉన్న ఈరోజు ఫ్రీగా హ్యాండ్ ఎత్తడం ఇంకా బరువులు ఎత్తడం కూడా చేస్తున్నాను. డాక్టర్ గారైతే బరువు ఎత్తొద్దు, బండి తీయొద్దు అని కూడా చెప్పారు. అయినప్పటికీ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే అది హెల్తీ ప్రోడక్ట్ వల్ల ఎక్స్ట్రార్డినరీ. అలాగే మనకి ఈ ఏవైతే ఎవరైతే సజెషన్ చేశారో వాళ్ళకి నేనైతే రుణపడి ఉంటాను. హెల్తీకి కూడా నేను రుణపడి ఉంటాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇంకొక పర్సన్ కూడా నేను డీడీ కాంబో ఇవ్వడం జరిగింది. ఆమెకి షుగర్ 250 అబోవ్ ఉండేది. బీపీ కూడా హైలో ఉండేది. ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల 1 మంత్ వాడారు. 1 మంత్ వాడారు. షుగర్ కంట్రోల్‌కి వచ్చింది. బీపీ కంట్రోల్‌కి వచ్చింది. ఎక్స్ట్రార్డినరీ, ఎక్స్ట్రార్డినరీ. ఏం చెప్పాలో అర్థం కాదు. అంత స్థితిలో ఆవిడ కూడా చాలా చాలా హ్యాపీ అయ్యారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా సాయి కృష్ణ గారికి, శ్రీనివాస్ డాక్టర్ గారికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే మహేష్ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే కనుక హెల్తిక్ ఫ్యామిలీలోకి వచ్చి 1.5 మంత్ అవుతుంది. అయితే నేను వచ్చేటప్పుడు ఇందులోని రియోనిక్ కిట్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఈ రియోనిక్ కిట్ ఏదైతే ఉందో అది మా మదర్కి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆవిడకి ఒక 6 మంత్స్ బ్యాక్, అంటే యాక్చువల్గా 2 years బ్యాక్ ఆవిడకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ టైంలో లెఫ్ట్ లెగ్ కొద్దిగా, అలాగే లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా వీక్ అవ్వడం జరిగింది. 6 months బ్యాక్ అన్ఫార్చునేట్ ఏమైందంటే ఏదైతే లెఫ్ట్ లెగ్ మీద ఎక్కువ సపోర్ట్ పెట్టేశారు. స్టెప్పింగ్ ఎక్కేటప్పుడు, ఆవిడ ఆటో ఎక్కేటప్పుడు లెఫ్ట్ లెగ్ పెట్టేశారనమాట. కానీ వెయిట్ అంతా దాని మీద పడిపోయి ఆ లెఫ్ట్ లెగ్ అనేది ఎయిర్ క్రాక్ అయింది. చాలా ఇబ్బంది, పెయిన్స్ కూడా చాలా విపరీతంగా వచ్చి చాలా ఇబ్బంది పడేవారు. చాలా రకాల మెడిసిన్స్ వాడాం, కానీ ఇందులో ఏమి కూడా ఇబ్బందులు క్లియర్ అవ్వలేదు. అయితే ఇందులో మన హెల్తిక్లో రియోనిక్ కిట్ అనేది ఏదైతే ఉందో అది జాయింట్ పెయిన్ సంబంధించి, అదే ఆర్థరైటిక్ సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ వాటికి బాగా పనిచేస్తుందని డాక్టర్ శ్రీనివాస్ గారు అది చెప్పడం ద్వారా ఆ కిట్ తీసుకోవడం జరిగిందండి. వాడిన 1 week నుంచి మా మదర్కి చాలా ఎక్స్ట్రాడినరీగా రిలీఫ్ అనేది కనిపించింది. అంటే ఎందుకు మనం నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఒక మనిషి ఇబ్బంది పడితే ఆ మనిషి దగ్గర ఇంకో మనిషి ఉండిపోవాలి. ఈ మనిషి తాలూకు పనులన్నీ కూడా ఆపేసుకోవాలి. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మా మదర్ తన పని తాను చేసుకోగలుగుతున్నారు, నడగలుస్తున్నారు, చేయగలుస్తున్నారు. ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఈ మన హెల్తిక్ ద్వారా రావడం, ఈ ఒక ఎక్స్ట్రాడినరీగా ఆవిడ రికవర్ అవడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. దానివల్ల ఈ ప్రోడక్ట్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా వాడుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక మిగతా వాటికి కూడా తీసుకోవాల్సిందని అవి కూడా నేను తీసుకొని మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండడానికి ఇంకేం కావాలని కూడా వాడుకోవడానికి ఒక ఛాన్స్ అయితే నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే రాజేశ్వరి గారు. నేను హెల్తిక్ జాయింట్ లో వచ్చి 1.5 month అవుతుందండి. నేను మా ఓనర్ గారికి కొంచెం ప్రాబ్లం ఉంటే, ఆవిడకి బ్యాక్ బోన్ అది ప్రాబ్లం ఉందండి. ఆవిడ బెండ్ అవడానికి అది ఇబ్బంది పడేది. అది కాకుండా సిస్టర్లో ప్రాబ్లం ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉన్నాయి. ఆవిడ యాక్చువల్గా ఆ ప్రాబ్లం కనుక ఎక్కువైతే కనుక యూట్రస్ రిమూవ్ చేసే వరకు ఉందండి ఆ ప్రాబ్లం అయితే. ఈవిడ నేను చిన్నబాబు డాక్టర్ గారి ద్వారా నేను సజెస్ట్ చేసి నేను హెయిల్ ఆటో స్టాబ్ 2 ఇచ్చానండి. ఆవిడ 10 days లోనే రిజల్ట్ అయితే బాగుందండి అని చెప్పారు. నిన్న మాట్లాడితే ఆవిడైతే 60% ప్రాబ్లం అయితే నాకు తగ్గినట్టే అండి అని చెప్పారండి. ఆవిడైతే హ్యాపీగానే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఆవిడకైతే పెయిన్స్ అవన్నీ కూడా తగ్గాయని చెప్పా అన్నారండి. బెండ్ అవడం అవన్నీ కూడా కొంచెం చేస్తానని చెప్పన్నారు. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే ప్రసాద్ గారు వెల్కమ్ సార్. నమస్తే అండి, నమస్తే అందరికి. నా పేరు సత్యప్రసాద్ అండి, గాజువాక నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ హెల్తీక్లో వచ్చాక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ హెల్తీ ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. మా మిస్సెస్కి అయితే ఒకరోజు పీరియడ్లో ఉన్నప్పుడు నాకు తెలియదు, మామూలుగా తనకి పెయిన్ వస్తుందని, సో హెయిల్ డాట్ అనేది కలిపి ఇవ్వడం జరిగింది.
ఓ 10 నిమిషాల తర్వాత వచ్చి నాకు పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ తగ్గిందని చెప్పారు. ఎయిర్ వలన ఇలా పెయిన్ కూడా తగ్గుతాయని అప్పుడు నాకు అర్థమైంది. అలాగే తను సిస్టేప్ వాడుతుందండి. సిస్టేప్ వాడడం వల్ల తనకి రెగ్యులర్గా పీరియడ్ అనేది రావడం జరిగింది. పెయిన్స్ అంటే తనకి పీరియడ్ వచ్చిన కాళ్ళు లాగడం కానీ ఇలాగ ఒళ్ళంతా లాగడం కానీ కొంచెం చిరాగ్గా ఉండడం కానీ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే వాడుతున్నారో అవన్నీ కూడా తగ్గాయని చెప్పారు. అలాగే మా నాన్నగారికి బ్లడ్ అనేది 8 పాయింట్స్ నుంచి అసలు ఎన్ని వాడినా సరే తగ్గేది కాదండి. ఎన్నో విటమిన్ టాబ్లెట్స్ అని అన్నీ వాడారు కానీ అసలు పాయింట్స్ పెరిగేవి కాదు. ఎప్పుడు నీరసంగా ఉండి న్యూరోబిన్ ఇంజెక్షన్ వేసుకొని వచ్చేవారు. సో అలాంటిది మనం ఈ ప్రొడక్ట్స్ వాడిన వెంటనే అద్భుతంగా బ్లడ్ అనేది 2 పాయింట్స్ పెరిగి 10 పాయింట్స్కి వచ్చింది. అలాగే నీరసం అది తగ్గింది, ఒళ్ళంతా ఊగడం తగ్గిందని చెప్పారు, బాగుందని చెప్పారు. అలాగే మా పిన్ని గారు రియోనిక్ వాడారు, ఆవిడకి మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు కొంచెం బాగా తగ్గాయి. కొంచెం ఉన్నాయి కానీ ఇంత ముందు కన్నా చాలా తగ్గాయని చెప్పారు. సో ఇలా మా ఫ్యామిలీ అంతా హెల్తీగా వాడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే నేను లీంట్రో హెయిర్ లాక్ వాడుతున్నాను అండి. అది తీసుకున్నప్పుడు మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ అన్నీ బాగుంటాయి. సో మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసి మనం అది తీసుకున్నా సరే ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉంటున్నాయి. సో అద్భుతమైన ప్రోడక్ట్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే వెల్కమ్ సార్ సాయి కృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, హెల్త్ ఫ్యామిలీ అందరికి. సెల్ఫ్ సాయి కృష్ణ, మాది రామపురం సార్. గోవాడ విలేజ్ సార్. అతనికి 4 years, ఆయనకి మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. సో వాళ్ళు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వాళ్ళు చాలా హాస్పిటల్ తిరిగారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, 4 to 5 lakhs ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. సో నాకు ఫేస్బుక్ తో అతను పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మెసేజ్ చేశాను. మెసేజ్ చేసిన తర్వాత వారు నాకు కాంటాక్ట్ అయ్యారు. సార్ నా ప్రాబ్లం ఇదని చెప్తే ప్రోడక్ట్ డాక్టర్ గారిని అడిగేసి రికమెండ్ చేశాము. సార్ వాడిన 1 monthలో బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. వాళ్ళ మేడం గారికి థైరాయిడ్ ఉండే, ప్లస్ పీసీఓడి ప్రాబ్లం ఉండే, నెక్స్ట్ అలాగే పీసీఓఎస్, చాలా ప్రాబ్లమ్స్ మేడం గారు ఇబ్బంది పడ్డారు. అతను కూడా ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉండేది. మన ప్రోడక్ట్ రికమెండ్ చేసిన 1 monthలో బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. ఆ మేడం గారు ఇప్పుడు కన్సీవ్ సార్, ఆవిడ 5th month అండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అనమాట. అలాగే అతను ప్రోడక్ట్ రికమెండ్ చేస్తున్నారు. ఒక 65 years ఆవిడకి రియోనిక్ ఫార్ములా అండి. ఆవిడ వాడారు. ఆవిడ నాకు నిన్న కాల్ చేశారు, డాక్టర్ గారు ప్రోడక్ట్ చాలా బాగుందండి, మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, ప్రోడక్ట్ అయితే చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చున్నారని చెప్పి చెప్పడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీ సార్. చెప్పాలంటే చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి, ఇంక టైం లేదు కదా, వేరే వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఈ రోజుల్లో పిల్లలు పుట్టాలంటేనే పెద్ద ఏంటంటారో ఒక మంచి మిరాకిల్. దానికోసం బయట సెంటర్స్ చాలా ఉన్నాయి ఓపెన్ చేసి, కానీ అలాంటి టెస్ట్ మనీ మీరు చెప్పారు. ఓకే, ఎనీవే చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ. అలాగే ఆ, లక్ష్మి గారు వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్ ముందుగా ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే నేను టెస్ట్ విషయానికి వచ్చేసరికి నాకు తెలిసిన ఒక అతను అయితే జేసీబీ డ్రైవరు. అతనికి చాలా విపరీతమైన గ్యాస్ స్టడీస్ పట్టండి. అంటే అతను ఎక్కువ బయట ఫుడ్ తినడం ద్వారా అతనికి మొత్తం పేగురపు వచ్చేసి చాలా, అంటే హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువగా మామూలుగా సెలైన్స్ పెట్టుకునే పరిస్థితి. అయితే నాకు ఆయన ఎండోస్కోపీ రిపోర్ట్ అయితే చూపించాడు. అయితే దాంట్లోనే చూసి డాక్టర్ గారి సజెషన్ ద్వారా మనం అయితే యాబ్డో హెల్త్ ఇవ్వడం జరిగింది. అయితే అది యూజ్ చేసిన తర్వాత అతనికి 1 by 1 మెల్లిగా అతనికి నొప్పి అనేది తగ్గి అతనికి ఆటోమేటిక్గా డైజెషన్ కూడా చాలా బాగా జరిగి అతనికి క్యూర్ అయిందండి. విత్ ఇన్ 1 week లో అతనికి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అతను చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకున్నాం. అలాగే ఇంకో పర్సన్కి అయితే స్పెర్మ్ రిలేటెడ్, అంటే అతనికి జీరో కౌంట్ పెట్టండి, స్పెర్మ్ జీరో కౌంట్ అని చెప్పేసి అన్నారు. అంటే ఆయనకి వేరే అంటే గుట్కా ఇటువంటి అలవాట్లు ఉన్నాయి. అయితే ఆయనకి ఆల్రెడీ హాస్పిటల్స్ అయితే
2 ఇయర్స్ నుంచి తిరుగుతున్నారండి. మన డాక్టర్ గారి సలహా మేరకు మనం మేలెక్స్ అలాగే హెయిల్.O ఇవ్వడం జరిగింది. ఆయన స్టార్ట్ చేసి 1 మంత్ అయిందండి. ఇంప్రూవ్మెంట్ బాగుందండి. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉందని చెప్పేసి అన్నారు. అంటే ఆయనకి నెర్వస్ కూడా యాక్టివ్ అయినాయి, చాలా బాగుంది, హెల్దీగా కూడా ఉందని చెప్పేసి అన్నారు. ఈ విధంగా అయితే టెస్టిమోనీస్ చాలా మంచి రిజల్ట్ అయితే ఈ యొక్క హెల్త్ వీక్ లో తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్కమ్ అండి. వండర్ఫుల్. అంటే చూడండి, పిల్లలు పుట్టడానికి నెక్స్ట్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కి చాలా వండర్ఫుల్ టెస్టిమోనీస్. అలాగే వెంకటరమణ గారు వెల్కమ్ సార్. మనం ఏదైతే టెస్టిమోనీస్ వింటున్నామో 100% న్యాచురల్ బేస్ గా యూజ్ చేసిన, ప్లాంట్ బేస్ మీద యూజ్ చేసిన ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్. దానికి వెల్కమ్ అండి వెంకటరమణ గారు. అవ్వట్లేదు చూడండి సార్, అవ్వట్లేదు. ఓకే, అయింది సార్ ఆల్రెడీ. గుడ్ మార్నింగ్ హెల్త్ ఫ్యామిలీకి. నా దగ్గర ఒక 2 బెస్ట్ టెస్టిమోనీస్ ఉన్నాయండి. బేసికల్గా నేను నేవల్ డైక్లో పనిచేస్తున్నాను. నేను ఈ సిస్టంలోకి వచ్చి 4 ఇయర్స్ అయిందండి. మా బావగారు అయినటువంటి సుధాకర్ గారి బొబ్బిల్లో వాళ్ళ పాపకి థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేదండి. థైరాయిడ్కి మనం ఏంటంటే అప్పట్లో డీడీ కిట్ ఇవ్వడం జరిగింది. డీడీ కిట్ అనేది డీడీ కిట్ ప్లస్ సిస్టమ్ కూడా ఇచ్చాం. ఆ 2 ఎక్స్ట్రాడినరీగా పనిచేసాయండి పాపకి. వాళ్ళు అంటే అది మిరాకిల్ అనే చెప్పొచ్చు. సారీ, మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది డాక్టర్ల దగ్గర కూడా చూపించడం జరిగింది. అది ఇప్పుడు కూడా క్యూర్ అవ్వలేదు. మన ఈ ప్రోడక్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారి ద్వారా మనం ఇవ్వడం జరిగిందండి. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అదే ఇంకొక టెస్టిమోనీ కూడా ఉంది పిల్లల విషయంలో. కిడ్నీ జెంట్ అండి. మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు అంటే ఆడుకుంటూ వస్తుంటారు కదా, ప్రతిరోజు వాళ్ళు ఏంటంటే అబ్బాయి ఏమో చాలా ఇబ్బంది పెట్టేసేవాడట. అంటే కాళ్ళు అంటే పిక్కలు నొప్పి వస్తున్నాయని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళకి ఏంటంటే అదొక సేవలాగా అయిపోయింది అనమాట. కాలు నొక్కటం అది అన్నీ చేసేవారు. వాళ్ళకి కిడ్నీ జెంట్ సిరప్ అనేది ఇవ్వడం జరిగిందండి అబ్బాయికి. విత్ ఇన్ వీక్ లో మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది అలాగే మా కజిన్ బ్రదర్ ఇంకొక ఆయన ఆనంద్ అని చెప్పేసి ఒక ఆయన ఫోటో స్టూడియో రన్ చేస్తుంటారండి. వాళ్ళ అబ్బాయికి ఏంటంటే ఏదైనా సరే భారీగా అంటే ఒక సౌండ్స్ వస్తే కనుక చాలా భయపడిపోయేవాడండి. తన స్కూల్లో పనిచేస్తున్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ ప్రక్కన ఏదైనా సరే సౌండ్స్ వచ్చాయి అనుకోండి, విపరీతంగా భయపడిపోయి ఇంకా వాడు ఏంటంటే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయేటట్టుగా అయిపోయాడు అనమాట. అటువంటి ప్రాబ్లంకి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. తనకి ఏంటంటే ఈ కిడ్నీ సిరప్ విటైన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఆ అబ్బాయి ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగాను, ఎటువంటి భయం లేకుండా ఇప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఈ 3 టెస్టిమోనీస్ అయితే చాలా చక్కగా పనిచేసాయండి వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ టెస్టిమోనీస్ రమణ గారు. అలాగే ఇప్పుడు ఎవరైతే చాలా మంది పర్సన్స్ అయితే మనం టెస్టిమోనీస్ తీసుకున్నాం, ప్రతి ఒక్క పర్సన్ కి మంచి టెస్టిమోనీస్ అయితే వచ్చాయి. ఇన్ని టెస్టిమోనీస్ కంపెనీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేసి దానికి కరెక్ట్ వేలో సజెషన్ చేసిన ఇప్పటి వరకు అందరి నోటి నుంచి ఒక వాయిస్ వచ్చింది. ఎవరు? డాక్టర్ శ్రీనివాస్ గారు నాకు సజెషన్ చేశారు అని. ఉండేటి రాజు గారి నుంచి ఎండ్ ఆఫ్ ది రమణ గారి వరకు అందరూ కూడా సేమ్ అదే వాయిస్ ఇచ్చారు. అంటే అంత మంచి టెస్ట్ మోనీస్ రావడానికి ఆయన కూడా ఏదో యూజ్ చేస్తాను కదా, టెస్ట్ మోనీ ఆయనతో వస్తుంది, అప్పుడు ప్రోడక్ట్ వాడాలని. అలాగా ఆయన కూడా వండర్ఫుల్ టెస్ట్ మోనీ చెప్పడానికి మన ముందైతే ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ గారు వెల్కమ్ సార్. సరే, హార్ట్లీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అందరం కూడా హార్ట్లీ వెల్కమ్ చేసే ఛాన్స్ తీసుకోవచ్చు. మెసేజ్ గ్రూప్లో శ్రీనివాస్ గారికి చాలా మందికి మరి సజెషన్స్ ఇస్తున్నారు. ఏ టైంలో అయినా మనకి సజెషన్ ఇస్తున్నారు. నేనైతే టోల్ ఫ్రీ నెంబర్, డాక్టర్ నెంబరు మనకి తెలుగు లాంగ్వేజ్ కు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మై టీమ్ వాళ్ళందరికీ కూడా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి టోల్ ఫ్రీ నెంబర్ అంటే డాక్టర్ టోల్ ఫ్రీ నెంబర్ అని మాత్రం ఇన్ఫర్మేషన్ చేసి చెప్పే ఛాన్స్ అయితే తీసుకున్నాను. అలాంటి పర్సన్ వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. నిన్న మీరు స్కూటీ తెచ్చివ్వడం, మీ మదర్ ల్యాప్టాప్ తెచ్చివ్వడం, మీ బ్రదర్ ఎగ్జిక్యూటివ్ తెచ్చివ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ నా తరఫున, అలాగే ఈ సెషన్లో ఉన్న మన ప్రతి లీడర్ తరఫున కూడా మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. ఏదైనా డ్రీమ్ పెట్టు దాన్ని మనం సాధించాలనుకుంటే ఎంతలా కష్టపడాలి అనేది మనం కిరణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు. అతను నాకు నేను చెప్పారు, ఎలా అయినా నేను ఈ మండే డెఫినెట్లీ నేను స్కూటీ ఎక్కి వస్తానని చెప్పేసి అన్న ప్రకారం ఎచ్చి అవడం జరిగింది. సో స్మాల్ రిక్వెస్ట్, టెస్ట్ మోనీస్ చెప్పేటప్పుడు కొంచెం వైద్యాలు ట్రై చేయడం, సో రకరకాలుగా నాటు వైద్యాలు ట్రై చేయడం జరిగింది. అతను యాక్చువల్ అయితే అతను షర్ట్ వేసుకోవడం కూడా చాలా కష్టం అండి. అతను షర్ట్ కూడా వేసుకునే పరిస్థితి లేదు, అంటే హ్యాండ్ లేచేది కాదు. అలాంటిది ఈరోజు అతను బరువులు ఎత్తగలుగుతున్నారు, బైక్ తీయగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం అతను హ్యాండ్ చెయ్యి కూడా పైకి ఎత్తి హ్యాపీగా అతను పని అయితే అతను చేసుకోగలుగుతున్నారు. అలాగే మనకి గుంటూరు రాజు గారు, అదొక వండర్ అండి. మాకు తెలిసి గుంటూరు రాజు గారు అనేది అతను అయితే కంప్లీట్ గా అసలు జీవితంలో లెగిస్తారు తిరుగుతారని ఏ రోజు అనుకోలేదు. అతను కంప్లీట్ గా బెడ్ రీడ్, అంటే ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యేవారు. హెల్ప్ అంటే అతను నడవాలన్నా, కూర్చోవాలన్నా, తినాలన్నా, ఇంకోటి ఏదైనా సరే అతను ప్రతి డైలీ మనకి ఏదైతే ఈ చిన్న చిన్న మన డైలీ కార్యక్రమాలు ఉంటాయో వాటికి కూడా అతను వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవారు. అలాంటి పర్సన్ కూడా ఈ రోజు అసలు ఎంత హెల్దీగా, ఎంత ఫిట్ గా తయారయ్యారంటే ఒక్కోసారి అతను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇతను ఇలా తిరగగలుగుతున్నారా అని చెప్పేసి. సో మన ప్రొడక్ట్ 3 months వాడారు. తర్వాత ఇంకో 3 months 6 months కంటిన్యూ చేసేసి తర్వాత అతను ప్రొడక్ట్ ప్రెజెంట్ కంప్లీట్ గా ప్రొడక్ట్ ఆపేసి 3 years అవుతుంది. సో అతను ఈరోజు నార్మల్ గా అతను హెల్దీగా తిరుగుతున్నారంటే మన రియోనిక్ కాంబో క్రెడిట్ ఇదంతా కూడా. అలాగే మనకి ఇప్పుడు మన పెదిరెడ్డి వెంకటరమణ గారు కొన్ని టెస్ట్ మోనీస్ చెప్పారు, లక్ష్మి గారు, రమాదేవి గారు, రాజేశ్వరి మేడం, ఇలా కొంతమంది టెస్ట్ మోనీస్ చెప్పారు కదా. ఇప్పుడు మన పెదిరెడ్డి వెంకటరమణ గారు మాట్లాడుతూ థైరాయిడ్ కి సంబంధించి ఒక టెస్ట్ మోనీ చెప్పారు. అసలు ఆ థైరాయిడ్ అనేది నా లైఫ్ లో ఒక మిరాకిల్ టెస్ట్ మోనీ అండి. ఎందుకు అంటే అసలు ఆ థైరాయిడ్ ఆ అమ్మాయి అండి, ఇంకా పెళ్లి కావాల్సిన అమ్మాయి, చాలా సంవత్సరాల నుంచి తన థైరాయిడ్ ఉంది. సో ఆ థైరాయిడ్ వల్ల తను ఎంత అంటే మనిషి కంప్లీట్ గా వీక్ అయిపోయి, హెయిర్ ఫాల్ అయిపోయి, నడాలన్నా, కూర్చోవాలన్నా చాలా అంటే చాలా తను ఇబ్బంది పడుతుంది. వాళ్ళు చాలా లాంగ్ ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నారు దేనికి, థైరాయిడ్ కి సంబంధించి. బట్ నో యూజ్. ఎప్పుడు లైఫ్ లో ఒకసారి కూడా వాళ్ళ రిజల్ట్ అనేది చూడలేదు, అంటే నార్మల్ రిపోర్ట్ చూడలేదు, రిజల్ట్ మీన్ నార్మల్ రిపోర్ట్ చూడలేదు. బట్ కాకపోతే మనకి ఎలా పరిచయం అంటే మన వెంకటరమణ గారు వాళ్ళ ఫ్రెండ్ గణేష్ గారని, అంటే ప్రాపర్ అయితే బొబ్బులేనండి, బొబ్బుల దగ్గర విలేజ్, బట్ సెటిల్ అవడం రాయ్పూర్ లో, అందుకే మేము అందరం రాయ్పూర్ గణేష్ గారు అంటాం. చాలా మంచి వ్యక్తి, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. నేను చూసిన పర్సన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అండి. అంటే ఎక్కడైనా ఎవరైనా సరే ఏ హెల్ప్ అనుకున్నా లేకపోతే ఏ సజెషన్ అనుకున్నా చాలా బాగా అతను ముందుంటారు. అలాగే ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా రిసీవ్ చేసుకోవడం కావచ్చు, మనకి అంటే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా ఏమనాలంటే, అంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు కొంచెం నెగిటివ్ మైండ్తో ఉంటారు, లేకపోతే కొంచెం చిన్న తేడా మైండ్తో ఉంటారు, కానీ ఎంటైర్ ఫ్యామిలీ మాత్రం మంచోళ్ళు. నేను ఎందుకు చెప్తున్నా తర్వాత చెప్తానండి. సో గణేష్ గారు మనకు పరిచయం అయిన తర్వాత, రమణ గారితో పరిచయం అయిన తర్వాత బొబ్బుల్లో వాళ్ళ ఫ్రెండ్, ఇప్పుడు ఎవరైతే థైరాయిడ్ అని చెప్పామో అమ్మాయి సుధాకర్ గారు అని చెప్పేసి వాళ్ళ పాప. సో ఆ అమ్మాయికి మనము డీడీ కాంబో అంటే ఇప్పుడు ఉన్న హెయిల్ డాట్, అప్పుడు టాబ్లెట్ ఫామ్ లో వచ్చేది, ఇప్పుడు అవన్నీ కలిపి ఇప్పుడు మనకి పౌడర్ ఫామ్ లో వస్తుంది. మనం డీడీ కిట్ ఇవ్వడం జరిగింది. ఒకే ఒక నెల ప్రోడక్ట్ వాడి టెస్ట్ చేస్తే లైఫ్ లో ఫస్ట్ టైం వాళ్ళు నార్మల్ రిపోర్ట్ చూశారు. లైఫ్ లో ఫస్ట్ టైం, అంటే ఒక 8-10 years నుంచి సఫర్ అవుతున్న తను లైఫ్ లో ఫస్ట్ టైం తను నార్మల్ రిపోర్ట్ చూడడం జరిగింది. అలాగే మళ్ళీ మొన్న కూడా రీసెంట్ గా టెస్ట్ చేశారు, ఇప్పుడు మన హెయిల్ డాట్ వాడారు. సో తనకైతే థైరాయిడ్ నార్మల్ అయిందండి, కంప్లీట్ గా నార్మల్ అయింది. సో ఓకే, నా టెస్ట్ మనీ కోసం చెప్పాలి మీకు. యాక్చువల్ గా నాకు క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉండేది.
నేను కొంచెం భోజన ప్రియుడిని. దీనివల్ల ఏంటంటే మనం కొంచెం బాగా సఫర్ అయ్యేవాడిని. నేను రెగ్యులర్గా, ఎందుకంటే ప్రొఫెషనల్గా నేను ఒక మెడికల్ ప్రాక్టీస్ ఉన్నాను కాబట్టి రెగ్యులర్గా ఏదో ఒక టాబ్లెట్ అయితే వాడేవాడిని. ఈ ప్యాంటాప్రోజోలో లేకపోతే రవిప్రోజోలో అప్పుడున్న తీవ్రతను బట్టి ఏదో ఒకటి వాడేవాళ్ళు. సో స్టార్టింగ్ నాకు ఈ కంపెనీ పరిచయం అయ్యేటప్పుడు డిటాక్స్ఫైర్, మన డిటాక్స్ఫైర్ ఉంది కదా, సో డిటాక్స్ఫైర్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే నాకు ఈ కంపెనీ పరిచయం చేశారో వాళ్ళు, సార్ ఈ ప్రొడక్ట్ మీరు వాడండి, ఇది మీకు బాగుంది అనిపిస్తే మీరు తర్వాత కంటిన్యూ చేయండి, లేకుంటే లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సరే ఇంత ఛాలెంజ్గా చెప్తున్నారు అని చెప్పేసి నేను డిటాక్స్ఫైర్ తీసుకొని, అవి 30 టాబ్లెట్స్ కదండి, నేనేం చేశానంటే అప్పుడు నాకు మెడికల్ స్టోర్ రన్ చేస్తున్నాను. వీళ్ళు ఎవరైతే నాకు మన కంపెనీ పరిచయం చేశారో వీళ్ళు మా షాప్కి వచ్చారు. సో అప్పుడు వెంటనే నేను ఒక పేషెంట్కి కాల్ చేశానండి. అతను క్రానిక్ అంటే అతను ఇంకా కంప్లీట్గా నాకు తెలిసి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మన వైజాగ్ పెదవీరరాజు గారి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకునేవారు. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి వీక్లీ 1 టైం అయినా ప్యాంటాప్రోజోల్ ఇంజెక్షన్ అవి తీసుకునేవారు. సరే వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అని చెప్పేసి అతను కూడా పిలిచి, నేను తీసుకున్న 30 టాబ్లెట్స్లో అతనికి ఒక 15 ఇచ్చాను, నేను 15 తీసుకున్నాను. ఇద్దరం వాడదామని చెప్పేసి 10 డేస్ తర్వాత అతను ఇచ్చారు. అతను చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం సార్ నేను బయట హోటల్లో ఫుడ్ తిన్నాను, అది కూడా టెస్టింగ్ కోసం తిన్నాను, ఎలా ఉంటుంది ఏంటి అంటే ఏమైనా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి, కానీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అక్కడ నాకు నమ్మకం కుదిరి, ఓకే అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్తో కూడా క్యూర్ చేయలేనటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కి మనం న్యూట్రాస్యూటికల్ ద్వారా మనం వాటిని క్యూర్ చెయ్యొచ్చు అని చెప్పేసి నేను అప్పుడు స్టార్ట్ చేశానండి ప్రోడక్ట్ రికమెండ్ చేయడం. చాలా మంది పేషెంట్స్ నేను ప్రోడక్ట్ ఇచ్చాను. మెయిన్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మన ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒక 1 year అలా ప్రొడక్ట్స్ ఇస్తూ నేను ప్రాక్టీస్ చేస్తూ కంప్లీట్గా దీని మీద నమ్మకం కుదిరిన తర్వాత ఈరోజు నేను ఫుల్ టైం హెల్తీక్ లీడర్గా తయారవడం జరిగింది. సో నా త్రూ ఇలా ఇప్పుడు మీ అందరూ కూడా నాకు ఈ నెట్వర్క్లో కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. సో మీ అందరికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మన ప్రొడక్ట్ గురించి అయితే ఒకే ఒక మాట చెప్పాలండి, మన హెల్తీక్ సైన్స్ కోసం చెప్పాం. మనకి రాత్రి CEO గారు ఒక పోస్టర్ పెట్టారు, HDSN అని చెప్పేసి, ఫార్ములా అని చెప్పేసి. మరి అది మనం ఏంటి అనేది ఈరోజు కనుక్కొని మీ అందరికీ రేపు సెషన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ టెస్టిమోనీస్ అయితే ఇచ్చారు. మన డాక్టర్ శ్రీనివాస్ గారి ద్వారా ఇన్ని టెస్టిమోనీస్ వచ్చాయి, చూసారు కదా, ఆయన వాయిస్ లో కూడా విన్నాం. అలాగే నాది కూడా ఒక మంచి టెస్టిమోనీ ఉంది. టెస్టిమోనీ ఏంటంటే, ఇప్పుడు బాగా అందరికి ఒబిసిటీ లేకపోతే స్టమక్ పొట్ట పెరిగిపోవడం, సైడ్స్ పెరిగిపోవడం, జెంట్స్ కి సైడ్ పెరిగిపోవడం అనేది చాలా చాలా పెరిగిపోయింది బాగా ఇప్పుడు అందరికీ కూడా. అలాంటి సిచ్యువేషన్ లో నాకు కూడా ఒక బ్లేజర్ సూట్ వేసుకునే సిచ్యువేషన్ బాగా ఉండేది, టైట్ అయిపోయేది ఆ బ్లేజర్ కి బటన్ పెట్టినప్పుడు. అలాంటి సిచ్యువేషన్ లో నేను ఫస్ట్ చెప్పినప్పుడే డాక్టర్ శ్రీనివాస్ గారికి అలాగే మన కంపెనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పాను, 2-3కి, సార్ ఫస్ట్ నాది టెస్టిమోనీ కావాలి నాకు. ఎందుకంటే నేను వెయిట్ ఉండి నేను చెప్పే ఛాన్స్ తీసుకుంటే నాకు అవ్వదు, నేను వాడేయాలి సార్. ఏ ప్రోడక్ట్ వాడాలంటే లేన్ ప్రో వేజాప్, సార్ ఈ 2 ప్రోడక్ట్లు వాడాలంటే లేన్ ప్రో వేజాప్ సరిపోతుంది, ఇంక దానికి మించి అవసరం లేదు అనగానే, మా బయట కంపెనీలో కొన్ని 6-7 ప్రోడక్ట్లు ఇస్తున్నారు, ఇక్కడేంటి 2 అన్నారు. సరే అయితే అనేసి నాకు వండర్ఫుల్ టెస్టిమోనీ ఏంటంటే, నేను ఇలా నించొని చూడండి, నాకు ఏదైతే ఉందో స్టమక్ తగ్గింది, ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైడ్స్ తగ్గాయి చూడండి, అన్ని కూడా లూజ్ అయిపోయాయి బాగానే, అంటే షర్ట్ లూజ్ అయిపోయాయి. అలాగే స్టమక్ తగ్గింది. బెల్ట్ కూడా నేను లాస్ట్ టైం హోల్ మళ్ళీ పెట్టించాను 2, అది కూడా తగ్గిపోయింది, మళ్ళీ ఇంకో 2 హోల్ పెట్టించాలేమో. ఓకే, అంటే నేను అంత టెస్టిమోనీ తీసుకున్నాను, వెయిట్ లాస్ అయ్యాను. అరౌండ్ 1.5 month లోపే నేను 5.5 kgs పైన తీసుకున్నాను ఆ రిజల్ట్. ఇంత టెస్టిమోనీ రావడానికి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అయితే యూజ్ చేశాను. హెల్తీకి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే ఎవరైతే సజెస్ట్ చేశారో డాక్టర్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు, అలాగే చంద్రబాబు గారు అవ్వచ్చు, అలాగే మూర్తి గారు అని ఒక ఆయన అవ్వచ్చు, మీ అందరికీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎవరు చెప్పినా 2 ప్రోడక్ట్ చెప్పారు, డైట్ మేనేజ్మెంట్ చెప్పారు. నేను డిప్లొమా కోర్స్ చేస్తున్నాను, దాంట్లో పర్ఫెక్ట్ డైట్ నేర్చుకుంటున్నాను. అప్పుడే కరెక్ట్గా ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేశాను, డైట్ స్టార్ట్ అయింది, నాకు పర్ఫెక్ట్ ఫిగర్ కట్ అయింది, సెట్ అయింది మాట. అవతల వాళ్ళు చూడడానికి గుడ్ లుక్స్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ హెల్తీ.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత వండర్ఫుల్ టెస్ట్ చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ అండి.